రాజకీయ వ్యూహాలు రచించడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపండిన నేత. కానీ అంతటి అపరచాణుక్యుడి వ్యూహం విజయనగరం అసెంబ్లీలో బెడిసికొట్టిందా అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో బొగ్గుమన్న అసంతృప్తి వాదులను చల్లార్చిన చంద్రబాబు రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మీసాల గీతను మాత్రం కట్టడి చేయలేకపోయారు. దీంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని టీడీపీ కేడర్ ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో చాలా చోట్ల బొగ్గుమన్న అసంతృప్తి వాదులను చంద్రబాబు వ్యూహాత్మకంగా చల్లార్చడమే కాదు, తిరిగి ఎన్నికల అభ్యర్థులతో కలిసి ప్రచారం చేసే విధంగా నూరిపోశారు. ఇంతటి అపర చాణక్యుడి వ్యూహం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బెడిసికొట్టింది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్రంగా నామినేషన్ వేయటమే కాదు, అధిష్టానం పిలుపును కూడా సున్నితంగా తిరస్కరించారు. ఇందుకు ముమ్మాటికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి తండ్రి అశోక్ గజపతిరాజు వైఖరే కారణమంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. అత్యధికంగా బీసీలు ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో గడిచిన 35 సంవత్సరాలుగా టీడీపీ నుంచి ఓసీ అభ్యర్థులే పోటీలో నిలిచారు. 2014 ఎన్నికలలో అశోక్ గజపతిరాజు ఎంపీగా పోటీ చేయడంతో అనూహ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మీసాల గీతకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభించింది. విజయం కూడా సాధించారు. 2019 ఎన్నికల్లోనూ అశోక్ మరోసారి ఎంపీగా పోటీకి దిగడంతో గీత లేదా అదే సామాజిక వర్గానికి చెందిన వేరొకరికి ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందని చాలా మంది భావించారు. అందుకు భిన్నంగా తన కుమార్తెకు సీటు కట్టబెట్టుకోవటంలో అశోక్ సఫలీకృతులయ్యారు. ఆశాభంగానికి గురైన గీత చంద్రబాబు జోక్యంతో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారు. అంతకు ముందు నుంచే గీతను పక్కన పెట్టి నియోజకవర్గ రాజకీయాలలో అశోక్ తలదొచ్చడంతో ఇద్దరి మధ్య వైరం ఏర్పడింది. చివరికి పార్టీ కార్యక్రమాలు కూడా ఆమెకు తెలియకుండానే జరిగిపోతుండటంతో గీత క్రమంగా బంగ్లా రాజకీయాలకు దూరమయ్యారు. దీనికి తోడు పార్టీ కార్యాలయం కూడా అశోక్ ఇల్లే కావటం వల్ల గీత అనివార్యంగా ప్రత్యామ్నాయ కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఎన్నికల్లోనూ ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటం, చంద్రబాబు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకపోవటంతో గీత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో చంద్రబాబు ఇటీవల చేపట్టిన జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా విజయనగరంలో గీత, గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, చీపురుపల్లిలో కిమిడి నాగార్జునను, భోగాపురంలో కర్రోతు బంగారాజును బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. అనుకున్నట్టు అందరినీ ఒప్పించి పార్టీ ప్రచారంలో పాల్గొనే విధంగా చేసి వైసీపీ అభ్యర్థుల ఆశలను తలక్రిందులు చేశారు. ఆయా నియోజకవర్గాలలో పార్టీకి జరగాల్సిన నష్టాన్ని తగ్గించారనడంలో సందేహం లేదు. కానీ విజయనగరంలో మాత్రం ఆయన వ్యూహం బెడిసికొట్టింది. తొలి రోజు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, రెండో రోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడుతో పిలిపించినప్పటికీ గీత వెళ్లేందుకు ససేమిరా నిరాకరించారు. ఇందుకు కారణం లేకపోలేదు. స్థానికంగా అశోక్ ఆమెను ఇప్పటికీ కలుపుకోవటం లేదు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఆమెకు చేరటం లేదు. పైగా అశోక్ ఇల్లే టీడీపీ కార్యాలయం. ఇన్ని ఇబ్బందుల మధ్య ఆయన ఇంటికి వెళ్లి అవమానపడే కన్నా పార్టీలో కొనసాగుతూ స్వతంత్రంగా వ్యవహరించడం మేలని భావించారు. ఇంత జరిగినా అశోక్ ని ప్రశ్నించకుండా తనను మాత్రం కలిసి పనిచేయాలని చెప్తే ఎలా సాధ్యమవుతుందన్నది ఆమె అంతరంగంగా ఉంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఇటీవల టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున గీత ఇంటికి వెళ్లి మరీ నామినేషన్ ఉపసంహరించుకోమని కోరారు. అయితే టీడీపీ అధిష్టానం మాట మార్చినంత ఈజీగా తాను మాట మార్చలేనని సున్నితంగా తిరస్కరించారు. దీంతో టీడీపీలోని బీసీ ఓట్లు చీలే ప్రమాదం లేకపోలేదు. దీనికి తోడు నియోజకవర్గంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఆమె అనుచరగణం ఉంది, కుటుంబ బలము ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎన్ని ఓట్లు వెళ్లినా ఆ మేరకు టీడీపీకి నష్టమేనని పలువురు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే టీడీపీ చేసుకున్న స్వయంకృత అపరాధమేనని కూడా చర్చ నడుస్తుంది. అశోక్ గజపతిరాజుకు ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఎవరూ లేరని, తొలిసారిగా గీత ఆయన వైఖరిని విభేదించి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు.